దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 5వ రోజునైనా ప్రారంభించింది మొదలుకొని ముగింపు వరకు మీ సహాయం దయచేయమని, నిలవబడి నేను మాట్లాడుచుండగా మీ పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను నింపమని కోరుకుంటూ, వినగల మంచి మనస్సును, గ్రహించగల శక్తిని, వాటి ప్రకారము ప్రవర్తించే ధన్యత మా అందరికీ దయచేయమని కోరుకుంటూ, ఇంకా మీ పిల్లలునైనా లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారికి ఈ కొలసి పత్రిక విశ్లేషాత్మకమైనటువంటి గ్రంథ వివరణలో దుర్బోధల పట్ల సైద్ధాంతికమైనటువంటి ఎన్నో విషయాలు మీ దాసులు వివరిస్తుండగా తదుపరి సెషన్లోనైనా వారికి మీ ఆత్మ సహాయం అందించమని కోరుకుంటూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా నిండు వందనాలు. వేదికలు అలంకరించిన దైవజనులు వంశీ గారికి, తోటి సేవకులందరికీ కూడా నిండు వందనాలు. మరి ఎంతో ప్రయాసతో ఈ 5 దినాలు మీరు వెచ్చించారు. ఒక్కొక్క విలువైన సంగతి మీ హృదయం అనే ధన నిధిలో మీరు వాటిని పదిలిపరుచుకొని సమాజానికి, సంఘానికి, మీ వ్యక్తిగత జీవితానికి దేవుని కొరకు వాడబడే అర్హమైన పాత్రలుగా మీరు ఉండాలి అంటే ప్రతి అంశాన్ని ఇక్కడ వినటమట్టుగా మాత్రం కాకుండా విన్న తర్వాత దాన్ని మీరు ఆచరణలోకి తీసుకురావాలి. అలా వారే ధన్యులు అవుతారు. కాబట్టి ఈరోజు మనము కొన్ని సంగతులు మాట్లాడుకుందాం. ఏదన్నా ఒక అనుకోకుండా జరిగినటువంటి ఊహించని సంఘటన వలన కలిగే ఒక భావోద్వేగాన్ని మనం ఏమని పిలుస్తామో చెప్పనా? ఆశ్చర్యం అని పిలుస్తాం. అంటే అది మన ఊహకు కూడా అందనిది, అంటే ఊహించని లేదా అనుకోకుండా జరిగిన వాటి వల్ల కలిగిన ఒక భావోద్వేగాన్ని ఆశ్చర్యము అని మనము పిలుస్తాం. దాన్ని ఇంగ్లీష్లో సర్ప్రైజ్ అంటారు. అది సంతోషకరమైన దానికి కావచ్చు. ఏదైనా ఒక సంతోష విషయం తెలిసింది అనుకోండి, మీ ఊహకి అందలేదనుకోండి, అప్పుడు మీ ఎమోషన్ ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉండదా? లేదా ఒక అనుకోని ఒక అసహ్యకరమైన పని జరిగింది అనుకోండి, అప్పుడు కూడా మనం ఏమవుతాం? ఆ భావోద్వేగాన్ని వ్యక్తీకరించినప్పుడు అది సంతోషానికైనా, విషాదానికైనా, తటస్థ వైఖరిలో ఉన్నటువంటి దానికైనా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాం. అసలు మనకు మామూలుగానే ఆశ్చర్యం ఎక్కువ. ఎందుకంటే ఒకే కాన్పులో 6 పిల్లలకి అన్నారంటే అంట ముందు ఆశ్చర్యం. పాము జనరల్గా ఒక తలే ఉంటుంది కదా. ఎప్పుడు చూడండి 2 తలల పాము కనపడింది అనుకోండి, కాసేపు ఆశ్చర్యపోతామా లేదా? ఎప్పుడు చూడలేదే, ఊహించలేదే. అప్పుడప్పుడు ఒక తల, బాడీ స్ట్రక్చర్ కలిగిన ఈ బిడ్డను చూస్తుంటే ముద్దాడాలనిపిస్తుంది. అభివక్త కవలలు అనే పదం ఎప్పుడైనా విన్నారా మీరు? విభాగింపబడకుండా 2 తలలు, బట్ బాడీ అంతా ఒక్కటిగా ఉండదే. వాళ్ళిద్దరు ఎక్కడికి మూవ్ అవ్వాలన్నా ఒకరిని బట్టి ఒకరు అలా అండర్స్టాండింగ్ చేసుకెళ్తుంటే అలాగే మెస్మరైజ్ చేసి చూస్తామా లేదా? అంటే మనం ఊహించనివి మనకు ఎదురుపడినా అలాంటప్పుడు మన భావోద్వేగం ఎలాగుంటుందంటే ఆశ్చర్యపోతాం. అది 10 మందికి చెప్తాం. నేను సర్ప్రైజ్ అయిపోయాను. అసలు మీరు ఊరిలో నుంచి ఈ పండగలకు అసలు ఎప్పుడు రారు కదా, మీరు వచ్చారా అంత దూరం నుంచి? కొన్ని సందర్భాల్లో అంత దూరం మేఘాలయ నుంచి వచ్చారన్నారు అనుకోండి, మన మేఘాల్లో తేలిపోతూ ఉంటాం. ఎందుకు అంత దూరం నుంచి వచ్చారా? శాంసన్ బ్రదర్స్, ప్రశాంత్, వీళ్ళందరూ ఎవ్రీ సెమినార్కి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు దగ్గర ఉన్న వాళ్ళు రాలేకపోయారేంటి అని ఒక రకంగా సర్ప్రైజ్. వాళ్ళని చూసి సర్ప్రైజ్, రాలేని వాళ్ళని చూసి మరింత సర్ప్రైజ్ అవుతాం. బెంగళూరు నుంచి వచ్చారు సుధాకర్ గారు, వారి మిస్సెస్ గారు. వీళ్ళు ఎప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్స్గా ఈ సెమినార్లకు ఉంటారు అనే ఒక ఫిక్స్డ్గా చాలామంది వస్తుంటారు. లోకల్గా ఉన్న వాళ్ళు ఎంత మీకు దగ్గరే కదా, 20 కిలోమీటర్ల దూరంలో రాలేకపోయారంటే అది సర్ప్రైజ్గా ఉంటుంది మాకు. ఆశ్చర్య గురించి మాట్లాడాలంటే ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనిషికి సాధారణంగా మన పరిధిలో ఉన్న వాళ్ళని ఆలోచిస్తే ఒక 5 అడుగులు, 6 అడుగులు, 6 అడుగులు 3 అంగుళాలు, 6 అడుగులు 6 అంగుళాలు చూస్తే అలా చూడాల్సి వస్తుంది. మా దగ్గర కుర్రాడు ఉన్నాడు ఆదిత్య అని, ఫోటో దిగుతున్నప్పుడు నేను ఇచ్చి ఆయన ఇంతున్నారు,
తీసుకుని ఎత్తున్నాడు. చూడగానే ఆశ్చర్యం వేసింది. కంపారిటివ్ చూడగానే ఒక సర్ప్రైజ్ అనేది మనకి కొన్ని విషయాలు. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా గొల్యాతు అనేటటువంటి సూర్యుడు, అతని గురించి చెబుతుంటేనే ఆశ్చర్యం వేస్తుందా? ఎంత అతని హైట్? 6 మూరల జానెడు అంటే ఎన్ని అడుగులు? అప్రాక్సిమేట్లీ 9 feet. 9 అడుగులు అంటే ఈ టాప్కి తగిలేస్తాడు ఆయన. జైగాంటిక్ పర్సనాలిటీ. అలాంటి పర్సనాలిటీలు చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఇశ్రాయేలీలందరూ కూడా ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఏమన్నాడు చెప్పనా? ఇంచుమించు ఒక నెల రోజులు సుమారుగా పిలుస్తున్నాడు. నేను ఒక్కడనే వస్తాను, మీ పక్షాన అందరూ కాదు, ఎవరో ఒకరిని పంపండి, తేలిపోద్ది యుద్ధం. ఏంటి ఎలాగన్నారని ఇశ్రాయేలీలందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఒక పర్సనాలిటీని చూడగానే ఆశ్చర్యం వేస్తుంది కదా మనకి. దానియేలు గ్రంథంలో కూడా నెబుకద్నెజర్ గారు ఒక శాసనాన్ని జారీ చేసినప్పుడు, నువ్వు మమ్మల్ని నీ శాసనాలకు ఒబే అవ్వాల్సిన అవసరత మాకు లేదు, ఒకవేళ మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా నీకు ఒబే అవసరత మాకు లేదు అని షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు, వాళ్ళను ముగ్గురు వేస్తే కాలిపోయి బూడిదైపోతారనుకుంటే నెబుకద్నెజర్కి ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి వస్తున్నారే, ఆశ్చర్యపోయాడా? ఒకసారి దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితాం కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించడు చూచుచున్నాను, వానికి ఏ హానియు కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలేదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ముగ్గురేస్తే 4 కనపడుతున్నారంటే ఆశ్చర్యమే కదా. కాలిపోతారనుకున్న సందర్భాల్లో కూడా అక్కడ ఎవరు కనపడుతున్నారో వాళ్ళకి ఏ హాని లేదంటే ఆశ్చర్యం కాదండి. ఇలాంటి బైబిల్ గ్రంథంలో మనం తెరిచి చూస్తే ఈ ఆశ్చర్యం అంటే ఊహించని, అనుకోకుండా అలాంటి జరిగిన సంఘటనలను చూసినప్పుడు వ్యక్తపరిచే ఆ భావోద్వేగం ఒక దానియేలు గ్రంథంలో రాయబడిన నెబుకద్నెజర్ పడ్డారు ఆశ్చర్యం. ఒక మహారాజే. అలాంటి ఘటన మన ముందు జరిగితే మనం కూడా ఏమవుతాం? ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. అయితే మనం ఈరోజు చెప్పాలనుకుంటున్న, మాట్లాడుకోవాలన్న అంశం ఏంటంటే, దైవత్వాన్ని గురించి, నిత్యత్వాన్ని గురించి, ఆయన ఉనికిని గొప్పగా చేసే ప్రయత్నంలో వంశీ గారు ఇప్పటి కాదు, ఇది ప్రయాణం సుమారుగా ఐ థింక్ నేను ఫాలో అవుతున్న దగ్గర నుంచి అసలు ఎక్కడెక్కడ ఎలా విభజిస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అని క్రీస్తు దైవత్వంపై అవగాహన సదస్సులని సేవక బృందాలకు కూడా ఆహ్వానం ఇచ్చినప్పుడు అందరూ ఆ మాటలకి ఆశ్చర్యపోయేవారు. ఇప్పుడు ఊహించినవి అవి. అలాంటివి ఒక కంటిన్యూస్గా ఆయన దైవత్వాన్ని గురించి ఒక్క రోజులో చెప్పచ్చా చెప్పండి? 5 రోజులు మనం మాట్లాడాలని ఫిక్స్ చేసుకుంటే 4వ రోజుకి ఇప్పుడు 2వ అధ్యాయంలో కొనసాగింపులో ఉన్నాం. ఎన్ని సెషన్స్ పెట్టాలి లెక్కనే? అసలు మన ఊహకే అందని ఆయన దైవత్వపు లక్షణాలని దేవుడు సృష్టిలో కొంచెముగా కంప్లీట్గా యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన దేవత్వపు ఉనికిని మనకు తెలియజేస్తే, ఈరోజు ఆయనకి ఏమీ రాదు, దుర్బోధ అని వాస్తవాలను చెప్తున్న వాళ్ళని చూస్తుంటే ఇప్పుడు మనకి ఏం కలుగుతుంది చెప్పండి? ఆశ్చర్యంగా లేదా? ఏమంటే ఇది మనం ఆశ్చర్యపోవడం కాదు. అసలు పరలోకం నుంచి భూమి మీదకి నేను పైనుండి వచ్చిన వాడనని చెప్పిన స్టేట్మెంట్ ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు వారే కదా. పైనుండి వచ్చిన వాడు పైనున్న సంగతులనే మీకు బోస్తాడు, భూ సంబంధి అయిన వాడు భూ సంబంధమైన సంగతులనే మీకు చెప్తాడు అని పైనున్న వాస్తవాలను, తండ్రి యొద్దకు ఎవరు చేరలేనంత అదృశ్యుడిగా, అగోచరుడిగా, అనంతుడిగా అలా ఉన్న తండ్రి యొక్క
ఆయన యొక్క దైవత్వపు ఉనికిని ఎలా ఉంటాడో అని కంప్లీట్గా నేను మాట్లాడాను కదా, హైపోస్టాటిక్ యూనియన్ అనే పద్ధతిలో ఆయన ఏకకాలంలో మానవుడిగా, సంపూర్ణ మానవుడిగానే కనబడుతూ రెండు స్వభావాలు ఏకకాలంలో కలిగిన వ్యక్తి ఎంటైర్ ప్రపంచంలో, లేదా ఈ భూలోకం కానీ పరలోకం కానీ ఎక్కడన్నా అలాంటి పర్సనాలిటీ ఉందా అంటే ఎంత ఆశ్చర్యకరుడో ఆలోచించండి. ఆయన ఆ ఉనికి అర్థం కాక పైన ఉన్నవాడు ఆర్డర్ చేస్తే వచ్చాడని, ఆయన కింది స్థాయి వాడని, క్రింది స్థాయిలో మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళ బోధన విధానానికి కానీ వాళ్ళ ఆలోచన విధానానికి కానీ మనం ఆశ్చర్యపోవడంలో సంగతి ఏమీ కాదది. ఆయన ఔన్నత్యాన్ని ప్రకటించాలంటే నువ్వు నన్ను చూస్తే ఎవరు చూసినట్లు? కనబడని అదృశ్య దేవుని స్వరూపి, ఇన్విజిబుల్ గాడ్స్ ఇమేజ్. మాకు ఆయన వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తా ఉంటారు, క్యారెక్టర్. ఆ పదానికి అర్థం ఏంటో చెప్పమంటారు? టెర్మినాలజీ లేదు. ఆ టెర్మినాలజీ ఏంటంటే అదే రూపము. రూపం అనగానే మనం బాహ్యంగా ఆలోచిస్తే అచ్చు వాళ్ళ నాన్నలాగే ఉన్నారు అంటాం మనం. మన ఆలోచన విధానం అది. ఆయనకి రూపం ఏది? స్వభావం. అనంతుడు, ఆది అంతము లేనివాడు. ఆయనేనా దేవుడైనా ఆది అంతము లేనివాడు? ప్రభు కూడా ఎవరు? ఇప్పుడు అదే రూపం అయితే, ఎగ్జాక్ట్ ఎక్స్ప్రెషన్. అంటే హెబ్రీ పత్రిక గ్రంథ వివరణకు వచ్చిన వాళ్ళు ఎవరో చేయొద్దండి పైకి. వెరీ గుడ్. అక్కడ సుమారు 6 రోజులు ఎంత వివరణగా అసలు ఆ హెబ్రీలు ఎవరు, ఆ హెబ్రీలు మరలా ఎటువైపు తిరిగిపోతున్నప్పుడు ఎవరి వైపు చూపించడానికి ఆ పత్రిక వివరణ స్టార్టింగ్ దగ్గర నుంచి ప్రారంభిస్తూ ఆయన ఎవరని పోల్చి చెప్పుకొచ్చారు? ఆయన దేవుని తేజస్సు, దైవత్వపు అంటే దేవత్వపు తేజస్సు, దేవుని తేజస్సు యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు అని పదం చదివాంగా. మూర్తిమంతం అంటే ఏంటి? తేజస్సు అంటే ఏంటి? ఇవన్నీ కొన్ని టెర్మినాలజీలో మన భావాలకు అర్థం కానివి వేదాంత విద్యలు ఇవన్నీ కూడా మనకు చెప్పడం జరుగుతుంది. సబ్స్టాన్స్ అంటారు దాన్ని, ఎసెన్స్, సారం. ఇలాంటి పదాలన్నీ తెలియకపోతే ఆశ్చర్యమే. మరి ఒక గొప్ప వ్యక్తిని గురించి తెలియాలంటే ఆయన వైఖరి ఏంటి, ఆయన ఉనికి ఏంటి అని ఆలోచించిన తర్వాతే మనం మాట్లాడాలి. ఈరోజు సామాన్యులకు సహితం కూడా అర్థం అవడానికి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టే ఎంతోమంది పెద్దలు ఆలోచనలు ఇవన్నీ దాని వెనక కష్టం ఉంది. లేకపోతే ఇంత చక్కగా గ్రంథపు వివరణలు జరగవు ప్రేమైన వారలారా. ఎక్కడ ఏ విధమైన గలిబిలి లేకుండా ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుందంటే ఇది సమాధానమునకు కర్తయ్యకు దేవుడు నడిపిస్తున్న నడిపింపు. డిజార్డర్ అనేది ఎక్కడ ఉంటుంది చెప్పమంటారా? భూ సంబంధమైన జ్ఞానం ఉన్న దగ్గరే డిజార్డర్ ఉంటుంది. ఎక్కడ దైవిక జ్ఞానం లేకుండా ఉందో అక్కడ దయ్యముల బోధయు అలాంటి ఆలోచనలతో గడపడం వలన అల్లరి ఉంటుంది. అక్కడ ఆర్డర్ వేరు, డిజార్డర్ వేరు. దేవుని ఉద్దేశాలను నెరవేర్చే దగ్గర వ్యక్తులకు కనబడాలనే ప్రయత్నాలు ఉండవు. వ్యక్తుల దగ్గర ప్రమోట్ చేసుకునే పరిస్థితులు అవసరత లేదు. అది దేవుని ఉనికిని దెబ్బతీసేది. అందుకే నా మహిమను వేరొకరికి నేను ఇచ్చేవాడను కాను అంటాడు కదా. ఆలోచించండి. ఆయన ఉనికిని గురించి కంప్లీట్గా ఎన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా మీరు దాన్ని కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం కాకుండా, యూట్యూబ్లో ఉంటాయి కదా అనే మాట కాకుండా కంప్లీట్ ఎడిషన్ తెలుసుకోండి. మీరు మీ బాధ్యత అది. ఒకరి గురించి మీరు చెప్పాలంటే మీరు కంప్లీట్గా అతని గురించి తెలుసుకున్న వారై ఉండాలి. అందుకే సగం నాలెడ్జ్తో మనం వెళితే ఎక్కడొక్కడ బ్రేక్ పడిపోతాం. కాబట్టి కంప్లీట్గా మీరు తెలుసుకోవాలి. ఆ మూర్తిమంతము అని అనగానే ఆ ఇమేజ్, అదే రూపము, అదే సారము కలిగినటువంటి ఆయన్ని ఈరోజు ఆయనకున్న పేర్లు కొన్ని మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. చెప్పండి. యెషయా గారు 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన పేరు పెట్టబడును అనే పదాలలో
ఏంటవి? ఏలయనగా మనకు శిశువు పుట్టిన, కుమారుడు అనుగ్రహింపబడిన, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఏం పేరు ఆయన పేరు? ఆలోచించండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును అని పదాలలో మొట్టమొదటి పేరు ఏం పేరు అని చదువుకున్నాం? ఆశ్చర్యకరుడు. అసలు ఆయన గురించి ఆలోచిస్తే ఇప్పుడు చెప్పండి, ఏకకాలంలో రెండు స్వభావాలు కలిగినటువంటి ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రాత్రికాలం విన్నాం కదా, సంపూర్ణ దేవుడును సంపూర్ణ ఏకకాలంలోనేనా? అందుకే ఆయన ఉనికి చాలా ఆశ్చర్యం. అందుకే ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగా రాయించారు. తన స్వభావంలో ఆశ్చర్యకరుడు, ఆయన గుణాలలో ఆశ్చర్యకరుడు, పుట్టుకలో ఆశ్చర్యకరుడు. ఆయన కాదా? మామూలుగా సహజంగా కలిగే విధానంగా లేదైంది. ఆయన పుట్టుక ఆశ్చర్యం. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. అవన్నీ ఆయన పుట్టుకలో ఆశ్చర్యం. ఆయన జీవితం కూడా పవిత్రుడిగా జీవించారు. అందుకున్న స్పెసిఫిక్ నేమ్ ఏంటి? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అంటే మచ్చలేని జీవితాన్ని జీవించడంలో పవిత్రుడే కదా. స్పెసిఫిక్ పర్సనాలిటీ ఆశ్చర్యంగా కనబడుతుంది. ఆయన జీవన విధానం, స్వభావం ఆశ్చర్యం, గుణాలు ఆశ్చర్యం, పుట్టుక ఆశ్చర్యం, జీవన విధానం ఆశ్చర్యం. అంతేకాదు ఆయన మరణించి తిరిగి లేవచడం కూడా ఆశ్చర్యమేనా? చెప్పాలి మీరందరూ. చెప్పారా? ఆయన చెప్పారా? మనం అంటాం నేను చావను అంటాం. ఏ క్షణం ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియదు. చెప్పండి, మనకేమైనా జరుగుద్దా? మనం అన్న అలా జరుగుతాయి. కానీ ఆయన చెప్పి చేశాడు. అలా చేసిన ఆయన, నేను మరణిస్తాను, నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, విమోచన క్రయధనముగా అనేకుల కొరకు నా ప్రాణాన్ని నేనేం చేయాలి? పెట్టాలి. పెట్టారా? చనిపోయారా? సమాధి చేశారా? మరణం ఆయన్ని బంధించగలిగిందా? మరణ యాతనలు తొలగించి దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేపాలి, లేపబడాలి. ఆశ్చర్యకరుడు కదా. పుట్టుకలో ఆశ్చర్యం, చెప్పండి, స్వభావంలో ఆశ్చర్యం, గుణాలలో ఆశ్చర్యం, ఆయన జీవన విధానంలో ఆశ్చర్యం, మరణించడంలో ఆశ్చర్యం, తిరిగి లేవడంలో ఆశ్చర్యము, అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆరోహణం అవ్వడం ఆశ్చర్యం. ఆశ్చర్యమా కదా? ఇవన్నీ మీకు నేను డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం లేదు. వెనక సేవకులు ఉన్నారు కాబట్టి నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ముగించేస్తాను. అలాంటి ఆశ్చర్యకరుడికి ఒకానొక ప్రాంతంలోకి వెళ్ళేటప్పటికి ఆయనకే ఆశ్చర్యం కలిగింది. అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడికి ఒక ఆశ్చర్యం కలిగింది. ఎక్కడో చెప్పమంటారా? ఇది కదా అసలైన ఆశ్చర్యం. ఎదుట ఆయనకి ఆశ్చర్యం ఏంటి? ఆయనకి ఆశ్చర్యం ఏంటి? ఓరల్గా చెప్పైనా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు చదువుకోండి. కపెర్నహూం అనే ప్రాంతంలో ప్రవేశించారు ఆయన. కపెర్నహూం అనే ప్రాంతంలో ప్రవేశించగానే రోమా సైన్యంలో 100 మంది మీద అధికారిగా అయినటువంటి ఒక శతాధిపతి తన దాసుడు అస్వస్థతగా ఉన్నప్పుడు కొందరు వ్యక్తుల్ని పంపిస్తాడు ఆయన దగ్గరికి. పంపించినప్పుడు ఆ సంభాషణలో ఒక మాట పదప్రయోగం జరుగుద్ది. ఒకసారి ఆ వచనం చూద్దాం. చదవండి, 8వ అధ్యాయము 5 నుంచి చదువుకుందాం. అయితే ఈ సందర్భం ఇది. కపెర్నహూములో ఆయన ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి వచ్చి పక్షవాయుతో లేదా ఏదో ఇబ్బందితో పడుతున్నటువంటి ఓ పక్షవాయుతో మిగిలి బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన వేడుకున్నాడు, అంటే స్వస్థపరుస్తారని. అప్పుడు ఒక మాట ఆయన మాట్లాడు. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. బాగా ఆలోచించండి. ఒక అధికారం కలిగిన వ్యక్తి కమాండ్గా మాట్లాడచ్చు, రమ్మనొచ్చు. కానీ ఆయన స్థితిని తగ్గించుకుని ఏమంటున్నాడంటే, నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడను కాను. ఏమండి,
అలాంటి యోగ్యమైన ప్రవర్తన ఈరోజు ఎంతమందిలో ఉందో చెప్పండి. ఒక అధికార హోదా కలిగి తన యొక్క స్టేటస్ తగినట్లుగా ఓ ఇద్దరిని పంపించి నేను రమ్మన్నాను రా అనే స్థాయిలో ఉంటుంది అధికారం గలవాడు. కానీ అతని అధికారి ఉన్న మొట్టమొదట ఆయన అధికారాన్ని గుర్తించాడు. అక్కడ ఎవరి అధికారాన్ని? అధికారం గురించి మాట్లాడితే నాకు తెలుసు, నేను పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. కానీ నీవు నా దగ్గరికి వస్తాకి నాకు ఆ యోగ్యత లేదు అంటే నీవెంత అధికారం గలవాడు అని గుర్తించడమేగా. ఆలోచించండి. అలాంటి యోగ్యత కలిగిన వారిని ప్రభువు మెచ్చుకోకుండా ఉంటాడా? ఎందుకంటే ఆయన ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడు. రోమాపత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు రాస్తే చదివినా మనకి ఇంకా ఏం కాలేదు. ఆయన మనలాంటోడే కదా, మానవ శరీరం ధరించుకున్నాడు, దేవుడు ఎలాగవుతాడు? దేవుడైన వాడు మానవుడిగా వస్తాడా? ఇదే సందిగ్ధతలు ఆశ్చర్యం ఉందా మనకి? ఇంకా లేదా చెప్పండి. కానీ అవేమి తెలియకుండానే ఆయన నోట ఆ మాట ఆ నోట విని ఆ శతాధిపతి దగ్గరికి రాగానే తన గురించి కూడా కాదు, తన దాసుడి గురించి, ఆయన అధికారంగా ఉన్నవాడు ఆయన బోధిస్తుంటేనే మాటలకి ఆశ్చర్యపోతున్నప్పుడు ఆయన మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు ఏమవుతాడు? మనం స్వస్థత గురించి ఆలోచిస్తున్నాం కానీ ఆయన అర్థం చేసుకున్న మనసును ఆలోచించాలి. ఎంత యోగ్యుడై ఉంటాడో అని ఆయన ఆలోచనకి పదును పెట్టాడు కాబట్టి ఆశ్చర్యపోయాడు. అందుకే ఆశ్చర్యకరుడికే ఎందుకు ఆశ్చర్యపోయాడు? ఆయన విశ్వసించినందుకు కాదు. ఆయన ఒక ఆలోచన, నా అధికారం ఏంటో నీకు అర్థమైంది, నా గొప్పతనం ఏంటో నీకు అర్థమైంది అని చెప్పి చాలా ఆశ్చర్యపోయినటువంటి సంఘటనకి ఇది మొట్టమొదట ఆయన ఆశ్చర్యపోయిన ఘట్టానికి ఒక ఉద్దేశం. వాస్తవానికి కపెర్నహూమ్ అనేది ఆయన రెండవ ఇల్లు లాంటిది. అంటే ఒక చోట వింటామండి, అవసరమైతే మరొక చోట కూడా మనకి ఇల్లు ఉంటుందా ఉండదా? అంటే పర్పస్ని బట్టి అక్కడ ఉంటాం, ఇక్కడ ఎక్కువగా గడిపింది ఆయన కపెర్నహూములోనే ఎక్కువ గడిపారు. అద్భుతాలు కూడా చేసింది ఎక్కడో తెలుసా? అక్కడే. ఇప్పుడు చెప్పండి, ఈ రోమా సైన్యంలో ఉన్న అధిపతి అతడు యూదుడు కాదు, గమనించుకోవాలి. ఎవరతను? అన్యుడు. ఇప్పుడు ఆయన యోగ్యతని, ఆయన అధికారాన్ని గుర్తించి ప్రభు చేత గొప్పవాడని పిలిపించుకుంటున్నాడు. చదువుదాం 10వ వచనం. ఇప్పుడు యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, చూసుకోండి ఎక్కడ పడ్డాడు ఆయన? ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం అన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలులో ఎవరికి ఇంత విశ్వాసం లేదా? వాస్తవానికి చెప్పండి, ఎవరిలో ఎక్కువ ఉండాలి? అసలు ఎవరిలో ఉండాలి? ఏ ఇశ్రాయేలుకి ఎక్కువ ఎందుకు ఉండాలి? ఎందుకో చెప్పనా? లేఖనాలు ఆయన గురించి ఏం చెబుతున్నాయి? సాక్ష్యం ఇచ్చుచున్నాయి. నన్ను గురించి చెప్పుకోవాలంటే నాకు సాక్ష్యాలు ఉన్నాయి, కానీ మనుషుల సాక్ష్యము కరెక్ట్ కాదు. కాబట్టి ఒకవేళ నేను బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇవ్వాలంటే అతను నాకంటే ముందు వచ్చినాడు, అతను నా గురించి చెప్పాడా లేదా అన్నారు. తండ్రి చేయుచున్న క్రియలు, దేవుని యొద్ద నుండి పంపబడిన వారు తప్ప ఆ క్రియలు ఎవరు? అవే నన్ను సాక్ష్యం ఇస్తున్నాయన్నారా? నా తండ్రి నన్ను ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నానన్న స్వరం ఎవరిది? ఆయన ఇచ్చారా సాక్ష్యం? వాటితో పాటు స్క్రిప్చర్స్ని కూడా ఇచ్చింది ఎవరు? ఆ స్క్రిప్చర్స్ యూదులు. ఈ లేఖనాలన్నీ కూడా దేవోక్తులు ఎవరి వశం చేయబడ్డాయి? ఇశ్రాయేలీలకి వశం చేయబడ్డాయి. అంటే ఎక్కువగా లేఖనాల్లో నుంచి వెల్లడి చేయబడిన ప్రభువు రాబోతున్నాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి. ఆయన యోధా ఎఫ్రాతా బేత్లెహేమ, నువ్వు యోధా గ్రామంలో స్వల్పమైన దానమైనను ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. మీకా 5:2 ఉంటుంది కదా. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచుండుననే లేఖనాలన్నీ. అంటే ఆయన ఎక్కడ పుడతారు, ఎలా పుడతారు, ఎందుకు పుడతారు, ఆయన పుట్టిన తర్వాత ఆయన చేయవలసినవి ఏంటి, ఇవన్నీ రాయబడినవి తెలియవలసింది ఎవరికి? ఎక్కువగా ఇశ్రాయేలీలకు కదా. కానీ అదే ఇశ్రాయేలీలు ఒకనాడు సమాజంలోకి ఆయన బయలుదేరి వెళుతుంటే ఆయన చూసిన విధానం ఏంటో చెప్పమంటారా? అప్పుడు కూడా ఆయన ఆశ్చర్యపోయాడు.
ఏ కపెర్నహూములో అద్భుతాలు చేశారో ఆ ప్రాంతవాసులకు కూడా ఆయన ఎవరో సరిగా అర్థం కాలేదు. అందుకే అంటాడు, అయ్యో బేత్సైదా, అయ్యో కోరజీనా, అయ్యో కపెర్నహూమా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను ప్రాంతాల్లో చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో గోనెపట్ట కట్టుకుని మారు మనసు పొంది నా వైపు తిరిగేవారు. కానీ మీ మధ్య ఎన్ని అద్భుతాలు చేశాను, ఎక్కడా రెస్పాన్స్ లేదు. అద్భుతాలు చేసిన వారు రెస్పాండ్ అవ్వలేదు. ఎవరి మధ్యకు వచ్చాడో వాళ్ళు కూడా ఎలాంటి స్పందనతో ఉన్నారో మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూసి, నేను సేవకులకు సమయాన్ని ఇవ్వాలి, నేను సమయాన్ని దొంగిలించకూడదు, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మార్కు 6:6 చదవండి. అందుకు యేసు ఆరో అధ్యాయం తల్లి 5 నుంచి చదువుదాం. 5 నుంచి చదువుదాం. అందుకు యేసు ప్రవక్త తన స్వదేశంలో తన బంధువులు తన ఇంటి వారిలో తన మరి ఎక్కడను గణహీనుడు కాడని చెప్పాను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలేకపోయినా అని కింద అంటున్నారు. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఇందాక సంఘటనలో శతాధిపతి దగ్గర ఆయన అన్న మాటకు ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ ఆశ్చర్యానికి కారణం ఏంటో చెప్పమంటారా? 6వ అధ్యాయం మొదటి నుంచి చూడ ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధించిన ఆరంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడుండి వచ్చును, ఈయనకి ఇవ్వబడినటువంటి జ్ఞానం ఎట్టిది, ఇతని చేతులను వలన బట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి ఇతడు ఇన్ని అద్భుతాలు చేస్తే మనుష్య మాత్రులు ఎవరో కూడా ఇది చేయలేరు అంటే మనిషిగా కనబడుతున్న దైవమే మన దగ్గరకు వచ్చిందనే అవగాహన ఎవరికి కలగాలి? ఏమంటే పుట్టి గుడ్డివాణ్ణి బాగు చేయడం, ఇజ్ ఇట్ పాసిబుల్? ఎనీ పర్సన్ అలా హీల్ చేయగలదురా? అందుకే పరిసయ్యుడు ఏమంటారు, దేవుని యొద్ద నుండి పంపబడిన వాడు తప్ప ఈ కార్యాలు ఎవరో చేయాలని నేనే తెలుసుకుంటున్నానే ధర్మశాస్త్రోపదేశకుడే అంటున్నాడు కదా పరిసయ్యుల తెగలో. కానీ అదే పరిసయ్యులు లేకపోతే ఇశ్రాయేలు జాతిలోని ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇంటెన్షన్ చూడండి అక్కడ. ఎందుకు? వారి అవిశ్వాసానికి ఏమయ్యాడైనా? ఆయన వచ్చింది ఎవరు అని గుర్తించాలి. ఆయన యోగ్యత ఏంటి, ఎంత యోగ్యుడో గుర్తించవలసిన ఆయన్ని ఏమంటే అన్యుడు ఆయన యోగ్యుడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు, అది ఆయన యోగ్యతను గుర్తించాడు, ఆయన అధికారాన్ని గుర్తించినటువంటి ఒక అన్యుడు కనబడుతున్నాడు. ఒక పక్క ఆశ్చర్యపోయాడు. ఎవరైతే ఇశ్రాయేలు ఉన్నారో వారి మధ్య లేఖనాల ప్రకారమే చెప్పబడిన ప్రకారమే ఉద్భవిస్తాడు. అలా ఉద్భవించడం పుట్టడం అనేటటువంటి జరిగింది కాబట్టి ఉద్భవించడం అనే పదం కూడా మనం మాట్లాడుకోవాలి. ఇన్ని తెలిసిన తర్వాత ఆ పదాన్ని మనం మాట్లాడదాం. లేఖనముల ప్రకారం ఆయన పుట్టారు కదా. మరి ఇవన్నీ తెలిసినటువంటి ఆ ఇశ్రాయేలీలు ఆయన యందు విశ్వాసం అధికంగా ఉంచాలా చెప్పండి? ఎవరి యొద్ద ఉంటాదో అనుకున్నదో వాళ్ళ దగ్గర లేదు. అసలు ఎవరి దగ్గర ఉండదో అన్యులు ఆయన అంగీకరిస్తారా చెప్పండి? అలాంటి అన్యుడి దగ్గరే ఆయన యోగ్యతను గుర్తించాడంటే ఆశ్చర్యపోయాడండి ఆయనే. ఈరోజు చూడండి, వేదాంత విద్యలు తెలియకపోయినా ఎన్నో భాషలు చక్కటి మాటలు ఇవన్నీ బైబిల్ గ్రంథం నుంచి వివరించేవారు ఉన్నారు. కానీ ఆయన గురించిన సంపూర్ణ అవగాహన ఎవరికి లేకపోవడం ఈరోజు మనం ఆశ్చర్యపోతున్నాం. విన్న తర్వాత ఆశ్చర్యపోతున్నామా లేదా? మన పాస్టర్ గారు ఎప్పుడు చెప్పలేదేంటి అని ఎందుకు వస్తుంది అంటే అంత స్థాయికి వాళ్ళు ఎవరు ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోలేదు. అయినా వాళ్ళు సేవ చేశారు, భక్తి చేశారు, చక్కగా మనల్ని నడిపించారు. కానీ ఆయన ఔన్నత్యం విషయంలో ఇంకా పెంపార చేస్తే ఆయనని ఆశ్చర్యపోతూ అనేకులను గురించి ఆయన మాట చెప్పే పరిస్థితిలోకి మనం వెళతాం కదా ప్రేమైన వాళ్ళారా. చెప్పండి, నా మాట, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే. ఎవరి దగ్గర ఉండాల్సిందో వాళ్ళ దగ్గర ఉండట్లేదు, ఎవరి దగ్గర ఉండదనుకున్నారో వాళ్ళ దగ్గర అపారంగా ఉంటుందండి. నిజంగా చెప్పండి, అందుకే ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు, తనను తాను మెచ్చుకుని వాడు ఎప్పుడు యోగ్యుడు కాడు. ప్రభు మెచ్చుకున్నది ఎవరని చెప్పండి. ఇప్పుడు ఆ అన్యుడైన శతాధిపతిని ఇశ్రాయేలులో ఎవరికైనానో ఇంతటి విశ్వాసమును నేను
కనుగొందునా. ఎవరిలో కనుగోవాలి అసలు? ఇశ్రాయేలు జనాంగంలో. ఎందుకంటే శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టెను. ఆయన సర్వాధికారి అయిన దేవుడైండి నిరంతరము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్ అన్నడే. అది ఎక్కువగా తెలవలసిన వాళ్ళకి ఏమి లేదు. ఇతడు వడ్లవాని కుమారు అంటే మానవ రీతిగానే చూస్తున్నారా ఆయన్ని? ఏకకాలంలో ఆయన సంపూర్ణ మానవుడిగా ఉద్భవలసింది మనల్ని అందరినీ పాపము నుంచి విమోచించడానికి రక్తమాంసంలో పాలివాడయ్యారా? అలా మృతులలో నుంచి లేవడానికి నాకు అధికారం ఉంది. ఆ మృతులలో నుంచి కూడా లేవినప్పుడు ఆయన ముందే చెప్పాడు, నేను తిరిగి లేస్తాను. లేఖనముల ప్రకారమే మనుష్య కుమారుడు మరణించాలి, 3వ దినమున సమాధి చేయబడినాను, 3వ దినాన్ని తిరిగి నేనేమవ్వాలి? లేపబడాలని చెప్పి లెగిసిన మృత్యుంజయుడిని ఏమనాలి చెప్పండి? సజీవుడైన నువ్వు దేవుని కుమారుడివే అని పేతురు గారు అన్నప్పుడు, బర్యోనా నువ్వు ధన్యుడవు అన్నాడే. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆలోచించినా ఆయన ఒకే మాట అంటున్నాడు, మనుష్య కుమారుని గురించి లోకం ఏమనుకుంటుందో చెప్పండి అంటే ఒకరు ఏమని మాట్లాడారు చెప్పండి? ఇతడు బాప్తీసమిచ్చి యోహాను అన్నారు ఒకళ్ళు ఏమన్నారు? ఏలియా అన్నారు, ఒకళ్ళు ఏమన్నారు? ప్రవక్త అన్నారు. పేతురు గారి మట్టికి మాత్రం ఇశ్రాయేల్లో నువ్వు ఒక్కడవే ధన్యుడా అని అక్కడ అనాల్సినంత అవసరం ఎవరో ఏంటో ఐడెంటిఫై చేసినందుకు గానే ఆయన అన్నాడు, భర్ యోనా అంటే యోనా కుమారుడైన పేతురు నువ్వు ధన్యుడు. చెప్పండి ప్రియమైన వారలారా, ఆయనని ఎవరు సంపూర్ణంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు ధన్యజీవులు, సంతోషకరమైన శాశ్వత జీవితం వాళ్ళకి ఉంటుంది అని ప్రభువు విస్తుపోయిన ఘట్టాన్ని బట్టి ఈరోజు చెప్పండి, ఈరోజు ఇన్ని తెలుసుకున్న మనం సమాజంలో తెలియని వారికి ఆయన గురించి చెప్తే ఆశ్చర్యపోతారు ప్రియమైన వారలారా. అలాంటి ఆశ్చర్యకరమైన సంగతులు దైవజనుల ద్వారా వింటున్నాం. కేవలం నాట్ ఓన్లీ ఈ 5 days కాదు, ఇంతకుముందు ప్రీవియస్గా మాట్లాడిన విషయాల్లో కూడా మీకు ఒక అవగాహన రావాలి. అసలు సన్షిప్ అంటే ఏంటి, కుమారుడు అనే దానికి ఎన్ని రకాలుగా తీసుకురావాలి, జ్యేష్ఠుడు అనే దానికి ఎన్ని అర్థాలు తీసుకొచ్చారు మొన్న విన్నాం కదా, హైపోస్టాటిక్ యూనియన్ అనే దానికి ఎన్ని అర్థాలు తీసుకొచ్చారో చూసారా? అది మనకి భావాలు అర్థమవుతున్నాయా? అర్థమైతే మీరు ఊరుకోలేరు ప్రియమైన వాళ్ళారా. ఆశ్చర్యకరమైన సంగతులు మీరు కూడా ఏం చెప్పాలి సమాజంలో ఉన్న వారికి. అందుకే ఆశ్చర్యకరుడికే ఆశ్చర్యకరమైన సంగతి ఎవరిలో ఉండాలనుకుంటున్నాడో వాళ్ళ దగ్గర లేదన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు అవిశ్వాసాన్ని బట్టి. కానీ ఎవరి దగ్గర ఉండదు అని మనం భావిస్తామో అలాంటి వారి దగ్గరే కనబడేటప్పటికీ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు సమాజంలోకి వెళ్తారు కదా, మీ దగ్గర ఏం పెద్ద నాలెడ్జ్ ఉంటుందా అని అనుకుంటారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే మీరు ఈ విషయాలు ఒక్కొక్కటి రివీల్ చేయండి, వాళ్ళు కూడా ఏమవుతారు? ఆశ్చర్యపోతారు. ఈ 5 రోజులు విన్న సంగతులు అవే. మీ ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోవాలి. మేము ఎప్పుడైనా అలా చూడలేదు. ఆకలి వేస్తుంది అంటున్నాడు ప్రభా అని ప్రార్థన ఆయనకి చేస్తున్నాడు కాబట్టి ఈయన తక్కువ వాడే అనుకున్నాం. కానీ ఆయన ఔన్నత్యము మహాకాశములు పట్టజాలని వాడు. అందుకే ఒక గ్రంథాలు ఎప్పుడైనప్పుడు యోగ్యుడు ఎవరా అన్నప్పుడు ఆ యోగ్యుడు ఎవరికి కనపడ్డారు? యోహాను గారికి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆ యోగ్యతను గుర్తించిన ఒక శతాధిపతికి అర్థమైంది ఆయన సర్వాధికారి అయిన దేవుడు మానవ రూపంలో సశరీరుడిగా ప్రత్యక్షమైన దైవం అని గుర్తించిన వారే నిజమైన ధన్యజీవులు అవుతారని నా మాటలు ముగిస్తున్నాను. ఈ 5 రోజులు విని వర్తమానం ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి పూజింపబడిదగినవో వాటి మీదే ధ్యానం ఉంచండి. దుర్బోధలు వస్తాయి. అంచె దినాల్లో 2 రకాల గుంపులు తయారవుతారు. ఒకటి బుద్ధి గలవారు, 2 బుద్ధి లేనివారు. ఆయన వచ్చినప్పుడు 2 గుంపుల్లో ఒక గుంపు కనపడతారు. ఏ గుంపులో ఉండాలి మనం చెప్పండి? బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే గుంపులో ఉందామా? సోమరివైన చెడ్డ దాసుడా? ఆయన వచ్చేటప్పటికి ఆయన గురించి అవగాహన చేసుకుని అనేక మందిని దేవుని తట్టు తిప్పేవారుగా ఉండాలి. కాబట్టే అప్పుడు బలా అంటాడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు. ఏ విధంగా యోగ్యతగా ఆయనకి కనబడదాం? అదొక్కటే కాదు, ఆయన గురించి తెలుసుకోవడమే కాదు, భూమి మీద అనేకులను దేవుని ప్రజలకు సహాయం చెయ్యాలి. అందుకే 3వ గుంపులో ఏమంటాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, ఏమన్నాడు ఆయన ఆహ్వానం? తన తండ్రి మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు 25వ అధ్యాయం 31వ వచనంలో మత్తయి సువార్తలో ఆయన తన తండ్రి మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు గొర్రెలను మేకలను ఏం చేస్తాడు ఆయన? అంటే 2 గుంపులు కనబడుతున్నాయా? చెప్పండి. 3 పోర్షన్స్ చెప్పాను. ఇప్పుడు ఒకటి బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. ఏ గుంపులో ఉందో? ఒకరు నమ్మకమైన మంచి దాసుడా, సోమరివైన చెడ్డ దాసుడు. ఏ గుంపులో ఉందాం?
నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలా అని గొర్రెల గుంపులో ఉందామా? నా తండ్రి చేత శపింపబడిన వారిలారా అని చెప్పే మేకల గుంపులో ఉందామా? ఆయన వచ్చేటప్పటికి రాకడకు సూచనలు ఏంటి? ప్రజలు 2 రకాల గుంపులుగా కనబడుతున్నారు. అందుకే నిజంగా మెళుకు ఉన్నవారు ఆయన వచ్చేటప్పటికి బుద్ధిగల కన్యకులు దివిటీలు పట్టుకుని ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడే యోగ్యత గల గుంపులో ఉండాలంటే ఈ శ్రేష్టత కలిగిన ఆయన యొక్క ఉనికిని తెలుసుకుని సత్కార్యములు చేస్తూ ఆయన ఎదుటి యోగ్యులుగా నిలబడదాం. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపడి రండి అని ఆహ్వానం పలుకుతారు. చేద్దామా సత్కార్యాలు? చేద్దామా? ఏ గుంపులో ఉండాలో సిద్ధపాటు? ఆయన ఔన్నత్యం గొప్పదా కాదా? తెలియని వారికి తెలుస్తుంది. తెలియాల్సిన మనకి ఇంకా తెలియలేదంటే అవిశ్వాసంలో ఉన్నట్టే. అందుకని చెప్తున్నాడు అనమాట. 2 రకాల చోట ఆయన ఆశ్చర్యపోయిన ఈ ఘట్టాలను బట్టి ఆయన ఎంత గొప్పవారో, ఆయన ఎలా అర్థం చేసుకున్నారో అది అర్థమైన మనము అనేకులకు ఆయన ఆశ్చర్యాన్ని గురించి, ఆయన పుట్టుక ఆశ్చర్యం చెప్పండి, ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన జీవన విధానం ఆశ్చర్యం, ఆయన మరణించి తిరిగి లేవడం ఆశ్చర్యం, ఆయన తిరిగి పరలోకానికి ఆరోహణం అవడం చూస్తుండగానే అదే సేమ్ మళ్ళీ వస్తారా లేదా ఆ నమ్మకం ఉంది కదా. అయితే ఆయన ఔన్నత్యం దేవుడు అని కూడా తెలియని వారికి ఏం చెప్పాలి మనం? ఆయన స్వభావము ఎంత గొప్పదో చెప్పాలి. ఏకకాలంలో 2 స్వభావాలు కలిగిన ఏకైక వ్యక్తి ఆశ్చర్యకరుడు. ఆ పేరుకు తగిన సూటబుల్ క్యారెక్టర్ అంటే కమాన్ లెట్ us సీ, చూపించు నాకు అని చెప్పగలిగే ధైర్యం మీకు ఈ 5 రోజులను బట్టి నేర్పింపబడుతుంది. ఇంకా మరికొన్ని సంగతులు విందాం, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలనైనా మీ దాసుల నోటనైనా ఇంకా విలువైన సంగతులు మీరు అందించమని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకొని ఇశ్రాయేలు ప్రజలలో ఎవరికైనా ఇంతటి విశ్వాసం కనుగొందునా అని, ఒక అన్యుడిలో నువ్వు యోగ్యుడవు, ఎందుకంటే నీకు అట్టి అధికారం ఉందని, నువ్వు రమ్మంటే వస్తారు పొమ్మంటే పోతారు, ఆ అధికారం నాకు తెలుసు అని ఆయన అధికారాన్ని గుర్తించిన ఒక మంచి వ్యక్తి, శతాధిపతి. అన్యుడైన వాడు ధన్యుడయ్యాడు. ఎవరి మధ్య ఆయన శరీరమును బట్టి పుట్టారు. ఆయన మరియ యోసేపులకు కుమారుడినిగానే చూశారు, మనుష్య కుమారుడిగానే చూశారు తప్ప ఆయన దైవత్వపు ఉనికిని చూడని వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపోయిన సంఘటనలు ఈరోజు సమాజంలో ఉన్నాయి. అందుకే 2 గుంపులుగా ఉన్నారు. ఆ 2 గుంపుల్లో ఎవరు యోగ్యులో మీరు వచ్చే సమయానికి సిద్ధపాటు కలిగి ఉండవలసిన అవసరత మాకుంది. కాబట్టి మీ దాసులు కొలసి పత్రిక విశ్లేషాత్మక గ్రంథ వివరణ చెప్తుండగా ఇంకా విలువైన సంగతులు గ్రహించి ఉన్నతంగా బ్రతకడానికి మేమందరం సిద్ధపాటుగా సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి సేవకులకు నా ప్రత్యేక వందనాలు. అందరికీ వందనాలు.